హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకి బీసీసీఐ ఊహించిన షాక్ ఇచ్చింది. భారత్ టీ20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను కాదని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కి బీసీసీఐ నిర్ణయించింది. అంతేకాకుండా భారత్ జట్టు వైఎస్ కెప్టెన్ బాధ్యతల నుండి కూడా పాండ్యాని బీసీసీఐ తప్పించింది. తన స్థానంలో భారత్ జట్టు వైఎస్ కెప్టెన్గా శుభమన్ గిల్ ఎంపికయ్యాడు. శ్రీలంకతో టీ20 సిరీస్కు జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మ తర్వాత టీ20లో భారత్ జట్టు సారథిగా పాండే బాధ్యతలు చేపడతాడని అంతా భావించారు. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం సూర్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం సూర్యకుమార్కే మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇదే విషయంపై క్రీడా వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. అసలు ఎందుకు హార్దిక్ పాండ్యాకు ఎంపిక చేయలేదన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. ఫిట్నెస్ సమస్య కారణంగానే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించకపోయినట్లు సమాచారం. పాండ్యా ఎప్పటికప్పుడు గాయాల బారిన పడుతుండటంతో దీర్ఘకాలిక ప్రణాళిక దృష్ట్యా సూర్యకుమార్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం వచ్చింది అని పేర్కొన్నారు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్లో గాయపడి పాండ్యా దాదాపు 6 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. మళ్ళీ ఐసీసీఎల్ 2024తో తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. బీసీసీఐ కూడా పాండ్యా తన మార్కును చూపించుకోలేకపోయాడు. గాయాల కారణంగా వర్క్లోడ్ను పాండ్యా మేనేజ్ చేయలేడని అజిత్ అగర్ సాధ్యంలో సెలెక్టర్ల కమిటీ భావించినట్లు తెలుస్తోంది. ఇదే విధంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఆటగాళ్ళు అన్ని ఫార్మెట్లో ఉండేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ డిమోషనల్ లభించినట్లు వినికిడే. ఇది ఫ్రెండ్స్, వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.